లవర్స్, కొంచెం వైబ్రెంట్ కొంచెం లాగ్తో. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. టుడే ఇస్ అ కుకింగ్ వ్లాగ్ అండ్ ఈరోజు డే చేస్తాం. అండ్ టుడే ఈరోజు మనం మటన్ కుక్ చేయబోతున్నాము. కుక్కర్. అండ్ బై ద వే షీ ఈజ్ మై మామ్. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. యాక్చువల్లీ మమ్మీ గొప్ప కట్టుకున్నావు కదా, ఎందుకు తీసుకొని వచ్చావు? నేను వీడియోలోకి రమ్మన్నాను గైస్, ఆమె రానుంది. ఇప్పుడు చూడండి క్లిప్ పెట్టుకొని మంచిగా తయారై వచ్చింది. ఎందుకు వచ్చావు? రానన్నావు కదా. నా కిచెన్లో నేను వంట చేసుకుంటున్నాను. దిస్ ఇస్ మై వ్లాగ్, నువ్వు రావద్దు. సో ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. చెంచా. సరిగా కలిపేసి చూడ కనిపిస్తుంది. నువ్వు వీడియోలోనే ఉన్నావా? సరిగా కలిపేసి చూస్తే నీకు కనిపిస్తుంది. ఇట్స్ ఓకే అయితే అప్పుడప్పుడు అట్లాంటి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం. వీడియోకి మాత్రమే వంట చేస్తుంది. ఒక్కరోజు ఈరోజు సండే కాబట్టి చేస్తున్నా, నాకు మటన్ ఇష్టం కాబట్టి చేస్తున్నా. అది నువ్వు వీడియో కోసం కాదు. ఐ లవ్ మటన్ అందుకే. సో కార్తీక మాసం అయింది కదా, సో ఫస్ట్ ఈరోజే మటన్ అనుకున్నాం. మొన్న చికెన్ అని ఈరోజు ఫస్ట్ కాబట్టి నాకు తినబోలేదు కాబట్టి చేస్తాను. ఇది నేను వేయను, ఇలాంటివి నెక్స్ట్ పుదీనా. అల్మిగడ్డ. కొంచెం పసుపు. నెక్స్ట్ ఇప్పుడు మటన్ వేసుకోవాలి. And you know the best part of mutton is this one, only this one. తర్వాత మంచిగా కలుపుకోవాలి నీట్గా. సో మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఉప్పు వేసుకోవాలి తగినంత అని నేను చెప్పాను గైస్. ఎందుకంటే ఉప్పు ఎంత వేసుకోవాలో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు తగినంత అంటే మీకు అర్థం కాబట్టి నేను చెప్తాను. సో ఇది 1/2 kg మటన్ ఉంది. సో మేము కళ్ళు రాక్ సాల్ట్ వేసుకుంటాం మేము. సో దీంట్లో 1 స్పూన్ ఇది నా ఫర్ 1/2 kg మటన్. 1 స్పూన్. ఉప్పు వేయడం వల్ల కొంచెం వాటర్ అయ్యి ఇంకా బాగా ఉడుకుతుంది. కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి ఫర్ 3 minutes. అది కుక్కేలోపు నేను మా మమ్మీ ఏదో కుల్చోకులు వేసుకుంటున్నాం పక్క నుంచి. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే జర్ర నాకేం దొరకలేదమ్మా. చిన్న ప్లేట్ పెట్టాలి. ఎంత వేడైతుంది తీయడానికి. నీకోసం నా కోసం. నీ కుకింగ్ స్కిల్స్ నువ్వు నా బ్లాగ్లో చూపి ప్లీజ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కారం. And ఇప్పుడు 1 glass of water.
ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఇది పెట్టాలి ఇప్పుడు నేను దీన్ని. It's not coming. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వస్తుంది ఇట్ విల్ కమ్. ఏమైంది దాని? నేను గాలి మూత పెడుతున్నా, నేను చేస్తాను. It's not coming, guys. అమ్మా అమ్మా, ఏ అమ్మ ఇక్కడ. ఏమైంది? ఇది వస్తలేదు. ఇంతకుముందు ఏదో చెప్పినావు కదా, ఎంతసేపు పెడతావు మూత? నేను చేస్తాను, నేను చేస్తాను. గోరి పోపో అన్నావు కదా, నేనే వండుతానని చెప్పేసి వెళ్ళిపో అమ్మా. నేను కుక్కర్ మూత పెట్టడానికి రాదు, వంట చేస్తా. ఓకే, హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. ఇట్లా మూత పెట్టేసి ఇటు సైడ్ ప్రెస్ చేయాలి. ఏదో చేసినావు దీన్ని, ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే గైస్, నేర్చుకోండి. నువ్వు నేర్చుకో ఫస్ట్, అది తర్వాత నేర్చు. 3 to 4 వెజిల్స్ వరకు అది ఉడకనివ్వాలి. సో అది ఉడికే గ్యాప్లో మనం మసాలా రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ కొబ్బరి కట్ చేసుకొని వేయించి పెట్టుకోవాలన్నమాట. అది ఉడికే గ్యాప్లో మనం దీన్ని మసాలా పెడదాం. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. మూత పెట్టడం ఎట్లయినా రాలేదు, అట్లీస్ట్ తీయడమైనా సరే. కమాన్. నెక్స్ట్ మన మసాలా వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొబ్బరి ఏదైతే నూరుకున్నామో ఆ మసాలా అనమాట. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇది ఇందులోకి వేసేసుకోవాలి. సో ఆల్రెడీ మనం మటన్ కొంచెం కుక్ చేసాం కాబట్టి 75% ఉడికింది. సో మసాలా వేసిన తర్వాత ఇంకొక 10-15 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడే ఉంది. ఐమ్ సర్చింగ్ ఫర్ దిస్ వన్. సో ఆల్రెడీ ఉల్లిగడ్డ కొబ్బరి మసాలా వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నానా? 1 స్పూన్. మటన్ మసాలా కొంచెం ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోయింది. నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను, కొంచెం వేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ దేర్ సి నేను చెప్పేపోతాయేమో అమ్మా. అస్సలు మా మమ్మీ హెల్ప్ తీసుకోకుండా వండినా నేను కదా. కెమెరాలో ఒక్కసారి కూడా కనిపించలేదు కదా. నువ్వు హెల్ప్ చేయలేదు. కరెక్ట్, నేనే చేసాను మొత్తం. ఇట్స్ మై టాలెంట్. క్రెడిట్ గోస్ టు మీ. సో ముక్కు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికితే కనుక ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే ఆర్ మటన్ ఇస్ రెడీ. కిచెన్లో ఉంటే ఈడ పెట్టిన
వస్తువు కూడా నేను ఊరంతా తిరిగి ఎత్తుకోవాల్సి వస్తుంది, అంత మధ్య వచ్చేసింది నాకు. ఫైనల్లీ ఆర్ మటన్ ఈస్ రెడీ. ఏం చెప్పు మమ్మ ఎట్లుందో. హౌ ఇస్ ఇట్? బాగుంది. Okay, bye guys. Meet you in next vlog. Bye.